పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని బాపట్ల ఎమ్మెల్యే వెగిస్తన నరేంద్ర వర్మ తెలిపారు. ఇక ప్రతి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. వస్త్ర సంచుల వినియోగం, మొక్కల పెంపకం, పాఠశాలల్లో పర్యావరణ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లుగా తెలిపారు. కూడా సైజులు మార్చి ఎప్పటికప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడ తవ్వటం, రిపేర్ చేయడం, ప్రజలకు మళ్ళీ పెరిగిపోవటం. ఆ సైజు కూడా మార్చి ఇప్పుడున్న ఇంజనీరింగ్ విధానానికి అనుగుణంగా ఎప్పుడు వేసిన పైపులు మార్చడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు కొత్తగా ఇంత ముందుల రఘునాథ్ రెడ్డి గారు కమిషనర్గా పనిచేస్తే ఆయన రిటైర్ అయిపోయారు. హాస్ని గారు కొత్త కమిషనర్గా వచ్చి అది పనిచేయటం అనేది మనం చూస్తాం. మనం తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న టీచర్స్ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఇంకొక కూటమి ప్రభుత్వం ఏర్పడి మేము ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. అలాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన సనగల్ రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. అలాగే కమిషనర్గా హాస్ని గారు, అలాగే రామల్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్, అలాగే టౌన్ ప్రెసిడెంట్ మరియు